సూపర్ చాలా బాగుంది. అంటే రాజా సాబ్ ప్రభాస్ కి వర్తే అంటారా మరి స్టోరీ? యా బేసికల్లీ ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో చూడటము అండ్ మళ్ళీ ప్రభాస్ కామెడీ టైమింగ్ రావడము అదంతా అసలు చాలా అంటే ఇన్ని రోజులు ఒక యాక్షన్ హీరోగా చూసాం కదా, సడన్ గా ఇప్పుడు రొమాంటిక్ కామెడీ హర్రర్ అంటున్నారు, మరి అది వర్త? ఫ్యానిజం వచ్చింది ప్రభాస్ టైమింగ్స్ కి ఉన్న ప్రభాస్ వింటేజ్ లుక్స్ కి. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యా గుడ్. ఇక్కడ లాగ్ అనిపిస్తుందా రియాల్స్ లో? లేదు డ్రామా అని అంటే మినిమం అంతే నడుస్తుంది అంతే. పాన్ ఇండియన్ లెవెల్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు కదా మారుతి, మరి అందరినీ మెచ్చుకోగలుగుతారా సినిమాని? యా 90-95%. సో మారుతి ఎక్స్పెరిమెంట్ ఫలించినట్టేనా అయితే? ఫలించినట్టే. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? హీ సూటెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. తమన్ మ్యూజిక్ బ్యాంగర్ నాచే నాచే సాంగ్ పెట్టారా మరి? పెట్టారు దాని బాగా ఓల్డ్ గెటప్ ఒకటే మిస్ అయిపోయింది మనకి. 12 నుంచి మళ్ళీ ఏమైనా సీన్ కట్ చేస్తున్నారా? అదే ఓల్డ్ గెటప్. లేదు బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? లేదు ప్రభాస్ బాగా చేస్తాడు. ముగ్గురు హీరోయిన్లు వర్తే అంటారా సినిమాకి? ఓకే అంటే సరిగ్గా ప్లాట్ చేయలేదు బట్ ఓకే బాగా చేస్తాడు. ఈ స్టోరీకి 1000 రూపీస్ ప్రీమియర్ అన్నారు కదా, మరి వర్తే అంటారా? బట్ ప్రీమియర్స్ లేదండి, ఆంధ్రాలో అయితే పడినాయి, ఇక్కడ పడలేదు. ఇక్కడ పర్లేదు ఓకే వర్తుంది. సినిమాలో మీకు బాగా నచ్చిన హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? జస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుంది అంతే. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏమంతా ఓకే స్టోరీ ప్లాట్ అయింది కానీ సెకండ్ హాఫ్ బాగుంది. చాలా హైప్ ఇచ్చారు కదా ఎస్కేఎన్, ఆ హైప్ కి తగ్గట్టే ఉందా? ఓకే అంటే ఇంకొంచెం చేసింటే బాగుంటుండే బట్ ఓకే పర్లేదు. వింటేజ్ ప్రభాస్ కనిపించారు. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ బాగా వర్క్ చేసినాడు. తమన్ 100% ఇచ్చినాడు. క్రొకోడైల్ ఫైట్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అది క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా బాగుంది. ఎన్ని రోజులు మనం ప్రభాస్ ని యాక్షన్ హీరోగా చూసాం కదా, ఇప్పుడు కామెడీ హీరోలో ఎలా అనిపిస్తుంది? లేదు అంటే ఇంకా జానర్ మార్చిన తర్వాత మనం కూడా దానికి కంఫర్టబుల్ కావాలి. అంటే తెలుగులోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా సినిమాకి, మరి పాన్ ఇండియన్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అనేది పాస్ ఆఫ్ ఎలా? అది డిపెండ్స్ అండి, ఇంకా ఫస్ట్ డే ఏదో అని చెప్పకూడదు. టైం వేస్ట్ అండి, అది కూడా దీనికే టైం వేస్ట్ అంటే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? అంటే 1000 రూపీస్ ప్రీమియర్స్ కన్నారు కదా, వర్తుండేనా మరి? 150. 150 ఎందుకండి అంత డిసప్పాయింట్ అయ్యారు మీరు? అంటే మేము అక్కడెక్కడో ఆదిపట్ల నుంచి బండి వేసుకుని వచ్చేసరికి నిద్ర ఆపుకొని మరి అందుకని కొంచెం. ఎస్కేఎన్ కి చాలా హైప్ ఇచ్చారు కదా సినిమాకి, హైప్ లేదా మరి? సినిమాలో మీకు అసలు ఎక్కడ నచ్చలేదు, ఏ సీన్ నచ్చలేదు? ఏ సినిమా సీన్ లో ఏ సీన్, సినిమాలో ఏ సీన్ నచ్చలేదు మీకు? సీన్స్ గురించి సినిమానే కొంచెం స్లోగా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే మామూలు పడుకున్నారు కూడా అలా. పార్ట్ 2 ఉంది అంటున్నారు మరి సినిమా ఉంది. ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? ఇలా మాత్రం ఉండకూడదు, ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. బెటర్ వింటేజ్ ప్రభాస్ కనిపించారా? చూపించారు, బాగానే చూపించారు కానీ స్టోరీ పరంగా కొంచెం మంచిగా తీసుకెళ్ళలేదు అన్నారు. ప్రభాస్ కి వర్తన స్టోరీ చెప్పడం మంచిగా చెప్పలేదు అన్నారు, చూపించడం మంచిగా చూపించలేదు మనకన్నా. వింటేజ్ ప్రభాస్ కనిపించారా? కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? ముందు వారితో పోల్చుకుంటే ఇది అంత లేదు, తక్కువే ఉంది. క్రొకోడైల్ ఫైట్ బాగుంది సర్లేండి. కానీ ప్రభాస్ గారిని మాత్రం చూపించినందువల్ల నెంబర్ 1 చెప్పుకోవచ్చు. ఏదన్నా ఇటీవల ప్రభాస్ గారిని బాగా సినిమా ప్రభాస్ గారిని ఏదన్నా బాగుంది అని అనుకోవాలనుకుంటే రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది, హైప్ గా ఉంది. వింటేజ్ ప్రభాస్ కనిపించారా? అంటే నిత్య జీవితంలో కొన్ని సీన్స్ మాత్రం రియల్ గా ఉన్నాయి అనమాట. కొన్ని సీన్స్ ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, ఆ మ్యారేజ్ కాని వల్ల అమ్మాయిల్ని సెలెక్ట్ చేసిన వల్ల హీరోయిన్ పర్టికులర్ గా సెలెక్టింగ్ చూపించడం కానీ ఆ ఫీలింగ్. స్టార్టింగ్ లో కూడా ప్రభాస్ గారు స్టార్టింగ్ లో చాలా బాగా అందంగా కనిపిస్తారు. స్టోరీ మాత్రం ప్రేక్షకుల్ని బాగా హైప్ అనేది చూపిస్తుంది. నేను ప్రభాస్ గారు రాజు యొక్క క్యారెక్టర్ లో ప్రభాస్ గారు ఇమిడిపోతారు. అసలు ప్రభాస్ గారికి రాజు యొక్క క్యారెక్టర్ అనేది యాస్టీజ్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో యావరేజ్ అనేది హై గ్రాఫిక్స్ వల్ల కొంచెం డిస్పాయింట్ అవుతాడు ప్రేక్షకుడు. హై గ్రాఫిక్స్ మనకి తెలుగు వాళ్ళకి అర్థం కాదు, ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. హై గ్రాఫిక్స్ వల్లనే ప్రభాస్ గారిని కొంత డిస్పాయింట్ అవుతారు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇది సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నో అంటే చాలా బాగా థియేటర్ లో ప్రభాస్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు. మనం అందరం కూడా ప్రభాస్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు. సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్తూ, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఇది చాలా బాగా. ప్రభాస్ గారి కట్అవుట్, హైట్, వెయిట్ కి అసలు దాన్ని లేపి కింద స్వింగింగ్ అసలు సూపర్ అండి. ఆ ఫైట్ చాలా బాగుంది. రియల్ అంటే రియల్ చాలా బాగుంది. అసలు కింద కూడా రియల్ గానే అనిపించింది చూస్తుంటే, గ్రాఫిక్స్ అనిపించలేదు. సినిమా మొత్తానికి ఓవరాల్ గా ప్రతి సీన్ బాగుంది. ప్రతి సీన్ లో ఎలివేషన్. అసలు ప్రభాస్ చూసుకుంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం, అంతా బాగున్నాడు. స్క్రీన్ పైన చెప్పేటోళ్ళు చెప్తారండి, అసలు బ్లాక్ బస్టర్
అది ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు చేసి ఉంటారు అంతే. అసలు ముగ్గురు హీరోయిన్లు చాలా గ్లామరస్ పెట్టారు. ఎవరు మెయిన్ రోల్ అంటే ఏం చెప్పలేం. ప్రతి ఒక్కరు మెయిన్ అండి. ముగ్గురు చాలా బాగున్నారు. సాంగ్స్ 3 సాంగ్స్ 3 బాగానే ఉన్నాయండి. నాకు ముగ్గురు చాలా బాగా నచ్చారు. ముగ్గురు చాలా గ్లామర్ ఉన్నారు. హైలైట్ అంటే హీరోయిన్స్ తో రొమాన్స్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తామండి, చెవులకి రత్తాలు గారిని అట్లుంది బీజం అయితే. ఇన్ని రోజులు యాక్షన్ హీరోగా చూసాం కదా ప్రభాస్ ని, ఇప్పుడు రొమాంటిక్ కామెడీ హర్రర్ లో చూసాం కదా. అంటే ప్రభాస్ రొమాంటిక్ చూడలేమండి. మిస్టర్ పర్ఫెక్ట్ గానీ డార్లింగ్ గానీ కొంచెం షిఫ్ట్ అయిండు ఇటు జనరల్ షిఫ్ట్ అయ్యేసరికి మంచి అనిపించింది బ్రో. లాస్ట్ 30 minutes అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇరే తీసిండు మారుతి బ్రో. మస్తు తీసిండు. అట్లేం లేదు, అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. మస్తు అంటే ఛానల్ తర్వాత ఇట్లా తీసేసరికి అందరికి ఓకే సలార్ ఇవి చూసి మాస్ పోయేసరికి వాళ్ళకి నచ్చుతలేదు. సో ఇది పక్కా నచ్చుతుంది. 3 కామెడీ, హారర్, రొమాన్స్ 3 కలిపిండు. ముగ్గురు హీరోయిన్ 3 డిఫరెంట్ కలిపిండు. అది వేరే లెవెల్. అసలు మస్తు తీసిండు. లేదు వాళ్ళ వల్లనే ఇప్పుడు ఇంత రొమాన్స్ వచ్చింది. వాళ్ళకి ముగ్గురితో సపరేట్ రోల్ ఉంటది. సో ముగ్గురితో మస్తు తీసిండు. ముగ్గురిది సపరేట్ కలిపిండు ఒక దగ్గర. అంటే ఒకటేసారి కలపకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి నుంచి కలిపిండు. మస్తు తీసిండు. కామెడీ బాగుంది. అంటే కామెడీ అన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనాలి. ఆయన పంచ్ డైలాగ్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని మస్తు ఉన్నది. కరెక్ట్ టైమింగ్ కి అది హైలైట్. అసలు అది మొత్తం బేస్ ఇట్లా పిచ్చోలరా నైట్ అంతా చెప్తున్నారు మారుతి గారిని. అరే సినిమా చూసినా అసలు చూడండి, చూసినాక ఎంజాయ్ చేయండి. అరే సినిమా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉందిరా బాబు. అసలు ఆ బూత్ బంగ్లా ఉంటుంది, మన రాజసాబ్ బంగ్లా. ఆ బంగ్లాలో మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. గ్రాఫిక్స్ అరే అన్న ఆ స్టోరీకి తగ్గట్టు గ్రాఫిక్స్ పెట్టారన్నా, దాని తగ్గట్టు మ్యూజిక్ కొట్టారు తమన్ గారు. అంతేగాని ఏదో చూడక ముందుకు బాగాలేదు, అటర్ ఫ్లాప్ ఉంది, తొక్కలా ఉంది అంటే అరే నాయన సినిమా అర్థం చేసుకోండి. అసలు ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. తెలుగులోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, పాన్ ఇండియన్ లెవెల్ లో అందరూ పాన్ ఇండియా లెవెల్ లో చాలా బాగుంది అంటున్నారు. టాక్ వేరే లెవెల్ లో ఉంది. ఇది చెప్తున్నా కదా, ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే రాజాసాబ్ అని చెప్తున్నాను. చాలా బాగుంది, నీట్ గా ఉంది. అన్ని హైలైట్స్ ఉన్నాయి ఇందులో. కామెడీ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ టైమింగ్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం హారర్ కాన్సెప్ట్ ఉంటుంది. హాస్పిటల్ సీన్ లో ఉంటుంది. ఆమె ఊహ అనేది ఒక ఉంటుంది. హిప్నాటిజం చేస్తారు అతను. ఆ హిప్నాటిజం లో మీరు ఏది అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్తారు. అది మనం అనుకునే దాన్ని ఒక వెళ్ళిపోతాం అన్నట్టు హిప్నాటిజం లో. చాలా వాడుతుంది అతను పెట్టినందుకు. చాలా మూవీ మొత్తం అతనితోనే ఉంది. అతను లేకపోతే మూవీకి అందం లేదు. చాలా బాగుందండి సినిమా. ఇట్టు కొట్టింది, పక్కా రాసి పెట్టుకోండి. సంక్రాంతి ఇట్టు కొట్టేది అయాసాబ్. పండుగ రాజసాబ్ పండుగ, పొంగల్ పండుగ, ప్రభాస్ పండుగ. సూపర్ ఎక్సలెంట్ ఉంది. కామెడీ నచ్చింది, రొమాన్స్ నచ్చింది, అన్ని ఎంటర్టైన్మెంట్. ముసలు ఎవరు వాళ్ళకి తెలియదు సినిమా ఎలా చూడాలి, కంటెంట్ ఏంది అసలు అర్థం కాదు వాళ్ళకు. నేను కంటెంట్ తో చూసిన సినిమా సూపర్. ఆ ముసలి కొట్టడము అంతా మొత్తం, ఆ రొమాన్స్, ఆ కామెడీ, ఎంటర్టైన్ అన్ని నచ్చినాయి. ఎక్కడ లాగ్ అనిపించలేదు. ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టారు కదా సినిమాలో, ముగ్గురు హీరోయిన్స్ పడితే ముగ్గురుతో టైం పాస్ చేసి ముగ్గురుతో ఎంజాయ్ చేసాడు. ప్రభాస్ అన్న అంటే రొమాంటిక్ బాయ్. సాంగ్ ఉండే కదా మరి, ముగ్గురు హీరోయిన్స్ తో ఆ సాంగ్ పెట్టాడు ఆ సినిమాలో. పెట్టాడు. పండుగ పొంగల్ పండుగ ప్రభాస్ పండుగ రాజసాబ్ పండుగ. యాక్షన్ హీరో ప్రభాస్ నచ్చాడా, ఇలాంటి రొమాంటిక్ కామెడీ హర్రర్ ప్రభాస్ నచ్చాడా? అన్నిట్లో నచ్చింది. అక్కడ ఇక్కడ ఫ్లాప్ అంటున్నారు కదా, ఎవరు ఫ్లాప్? 3 days అయితే మీకే తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అన్నది మళ్ళీ చూడలేము. వేరే రేంజ్ ఉంటాయి. బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఇటువంటి మూవీ మళ్ళీ చూడలేము, అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే. పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. పార్ట్ 2 రాలంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది. అన్న లైన్ అప్ చూస్తే మామూలుగా లేదు. ఇటువంటి మూవీ చూడలేము, మళ్ళా చూసినప్పుడే ఎంజాయ్ చేయాలి. ఏకదమ్ కనిపించింది, నెంబర్ 1 కనిపించింది. కంపేరింగ్ టు ప్రీవియస్ యాక్షన్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఎలా ఉన్నాడు? డార్లింగ్ బుజ్జిగాడు ఎట్లా చూసినామో అంతకు హైలైట్ చూపించింది, నెంబర్ 1 చూపించింది. అంటే బయట బాగా ఎస్కేఎం చాలా హైప్ ఇచ్చాడు కదా, హైప్ కి తగ్గట్టునే సినిమా ఉందా? హైప్ కు మించి ఉంది. పండగ
రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ. పండుగ కొట్టేసిందా మరి? డైనోసార్ పందెం ఏమనగా డబల్ వేస్తాం ఇప్పుడు అంతే. Crocodile fight ఎట్లా అనిపించింది? క్రొకోడైల్ మళ్ళా కనిపి ప్రభాస్ ఫోటో పిసాలు పారిపోతాయి. సినిమాకి 1000 రూపాయలు ప్రీమియర్ షో అన్నారు, వర్త్ ఉండేనంటారా? ప్రీమియం షోలో అమౌంట్ అంత ఎక్కువ చూపించలేదు. నేను చూసిన నైట్ ప్రీమియం లా పక్కన 220 ఏమో చూపించింది. ప్రీమియం కి ఎక్కువ అమౌంట్ చూపించలేదు. మ్యూజిక్ ఎట్లా అనిపిస్తుంది? తమన్ మంచిగా ఇచ్చిండు, ఎక్దమ్ ఇచ్చిండు.